హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు రుచుల హరివిల్లు. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ కాబూలీ చనా చాట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్ వేలో తయారు చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో నేను 1 కప్పు వరకు కాబూలీ శనగల్ని వేస్తున్నాను. ఇందులో వాటర్ని వేసుకొని వీటిని శుభ్రం చేసి మళ్ళీ వాటర్ని తీసేసి ఫ్రెష్ వాటర్ని వేసుకొని మూత పెట్టి ఒక 2 లేదా 3 గంటలు నానబెట్టండి. 3 అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే కాబూలీ శనగలు చక్కగా నానిపోయాయి. చూసారా, ఇలా డబుల్ క్వాంటిటీలో వచ్చాయి. ఇలా నానిన కాబూలీ శనగల్ని తీసి కుక్కర్లో వేసుకోండి. ఇలా వీటిని తీసి కుక్కర్లో వేసుకోండి. తర్వాత ఇందులో ఒక ఫుల్ గ్లాస్ వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేయండి. ఇలా ఉప్పు వేయడం వలన ఇవి త్వరగా ఉడుకుతాయి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ పైన ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా కాబూలీ శనగలు ఉడికిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని తీసేయండి. ఇలా కాబూలీ శనగలు చక్కగా ఉడికిపోయాయి. చూసారా, ఇలా పట్టుకుంటే స్మాష్ అవుతున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందులో 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేయండి. నూనె కాగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పోపు దినుసులని వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినపప్పు కలిపి 1/2 టీ స్పూన్ వేశాను. అలాగే కచ్చాపచ్చాగా దంచిన కొన్ని వెల్లుల్లిపాయలు, కొన్ని ఎండుమిర్చి ముక్కలు వేసుకొని చక్కగా కలుపుకోండి. తర్వాత ఇందులో 2 లేదా 3 పచ్చిమిర్చిలను కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు, వీటిని కూడా వేసుకొని చక్కగా వేయించుకోండి. ఇలా లైట్గా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి. మనం శనగలు ఉడికేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కనుక కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత చిటికెడంతా పసుపు వేసుకొని కలుపుకోండి. ఉప్పు వేయడం వలన ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా త్వరగా మగ్గుతాయి. ఈ విధంగా వీటిని కొంచెంసేపు వేయించిన తర్వాత పక్కన ఉడికించి పెట్టిన కాబూలీ శనగల్ని వేసుకోండి. చక్కగా ఒకసారి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా 1-2 నిమిషాల పాటు చక్కగా కలుపుకోండి. స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఇలా చేసి పెట్టండి, లేదా ఇంట్లో ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అందరూ ఇలా చేసుకొని తినండి. సూపర్గా ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, జర్నీ చేసేటప్పుడు కూడా ఇలా ఇవి చేసుకొని వెళ్ళండి, మధ్యలో తినండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా నిమ్మరసం వేసుకోండి. ఇక్కడ నేను ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని వేస్తున్నాను. ఇలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ స్పైసీ కాబూలీ చనా చాట్ రెడీ అయింది. ఇలా మీరు కూడా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. మరి ఈ కాబూలీ చనా చాట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.